హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మీ ముందుకైతే ఒక పౌడర్ని అయితే చూపించడానికి వచ్చేసానండి. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ప్లస్ వచ్చేసి సీజనల్గా మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదండి, ఆ హెల్త్ ఇష్యూస్ కూడా క్యూర్ చేస్తుంది. మనకైతే ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ శొంఠి, 2-3 యాలకులు, హాఫ్ స్పూన్ వచ్చి పసుపు తీసుకున్నానండి నేను. పసుపు అనేది మనకి ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది కదండి. మీరు కావాలంటే 1 స్పూన్ కూడా తీసుకోవచ్చు. నాకైతే ఈ పౌడర్కి హాఫ్ స్పూన్ పట్టింది. నేనైతే దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుంటున్నానండి. మనకైతే పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని ఒక గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ వరకు కూడా మనకి నిలవ ఉంటుందండి. దీన్నైతే మనం టీలోని తర్వాత పాలల్లోని కూడా మనం మిక్స్ చేసుకొని వాడుకోవచ్చండి. నేను ఇక్కడైతే కాచి చల్లార్చిన పాలల్లోని కొంచెం బెల్లం తీసుకున్నానండి. షుగర్ అనేది వాడట్లేదు. ఈ పౌడర్కి మనం బెల్లం వాడడం వల్ల మనకి ఆయుర్వేదంలా కూడా పనిచేస్తుందండి. పాలల్లో అయితే నేను కావలసినంత పౌడర్ని వేసుకున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసి పిల్లలకి మనం ఇస్తే పాలల్లోని కలిపి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే దగ్గు, జలుబు, జ్వరం వీటి నుంచి కూడా రిలీఫ్ చేస్తుందండి. పాలంటే ఇష్టం లేని పిల్లలకైతే చూడండి, ఇక్కడ కొంచెం బెల్లం తీసుకున్నాను కదండి, దాంట్లో కొంచెం పౌడర్ మిక్స్ చేసి దాన్ని చిన్న చిన్న ఉండలుగా నేను కలుపుతున్నానండి. అలాగా మనం కూడా తినొచ్చు. పాలంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. ఇలా ఉండలుగా చేసుకొని కూడా దాన్ని మనము తీసుకుంటే మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. నేనైతే ఈ పౌడర్ని టీలో కూడా మిక్స్ చేసి నేను టీ పెట్టుకుంటానండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.